హలో గైస్, నమస్తే. రీసెంట్ గా నితిన్ నటించిన రాబిన్ హుడ్ రీసెంట్ గా రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ మూవీ కథ పరంగా చూస్తే కథలో బలం లేదు, స్టోరీ వీక్ గా ఉంది. ఫస్ట్ హాఫ్ అక్కడక్కడ ఎంటర్టైన్మెంట్ ఉంది, కానీ సెకండ్ హాఫ్ లో మాత్రం ఈ సినిమా అనేది ట్రాక్ తప్పింది. ఈ సినిమాలో నితిన్ ఫస్ట్ నుంచి అనాథగా పెరగడం జరుగుతుంది. చిన్నప్పటి నుంచి దొంగతనాలు చేస్తూ తనలాగా అనాథలైన వారికి హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఈ సినిమాలో దొంగతనాలు చేసే సీన్స్ మాత్రం హైలైట్ గా ఉంటాయి. ఆ సీన్స్ వల్ల సినిమా బాగుంటుందని అనుకునే లోపు ఈ సినిమా అనేది తేలిపోయింది. దొంగతనాలు చేస్తున్న క్రమంలో పోలీసులకు దొరికే ఛాన్స్ మిస్ అవ్వడం వల్ల అక్కడ నుంచి దొంగతనాలు చేయకూడదని, ఉద్యోగం చేయాలని డిసైడ్ అవుతారు. అలాగే రాజేంద్ర ప్రసాద్ నడుపుతున్న సెక్యూరిటీ గార్డ్ ఇంటెలిజెన్స్ లో ఉద్యోగంలో చేరడం జరుగుతుంది. ఆస్ట్రేలియా నుంచి శ్రీలీల హీరోయిన్ ఇండియాకి రావడం జరుగుతుంది. హీరోయిన్ కి సెక్యూరిటీ గార్డ్ గా నితిన్ పనిచేస్తుంటాడు. డ్రగ్ మాఫియాని నడుపుతున్న విలన్ హీరోయిన్ ని ఎందుకు చంపాలనుకున్నారు, ఆ హీరోయిన్ ని కాపాడే ప్రయత్నంలో నితిన్ ఏం చేశాడు అని ఈ సినిమా చూపించడం జరిగింది. ఈ సినిమాలో డేవిడ్ వార్నర్ క్యారెక్టర్ ఓకే అనిపించింది. ఈ సినిమా పార్ట్ 2 కూడా ఉండబోతుందని లాస్ట్ లో హింట్ ఇవ్వడం జరిగింది. ఈ సినిమా మాత్రం కామెడీ టచ్, రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్ అక్కడక్కడ కామెడీ టచ్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ హాఫ్ ఓకే అనిపించిన, సెకండ్ హాఫ్ మాత్రం ట్రాక్ తప్పింది. ఈ సినిమా నాకైతే జస్ట్ యావరేజ్ అనిపించింది. ఒక్కసారి మాత్రం చూడవచ్చు టైం పాస్ కోసం. ఇలాంటి సినిమాలే నితిన్ గారు చేస్తూ ఉంటే తన కెరియర్ లాస్ అవ్వడం పక్కా అనిపిస్తుంది. అసలు కుడుముల వెంకి ఇలాంటి స్టోరీ ఎలా ప్రజెంటేషన్ అనుకున్నాడో తెలియలేదు. తను రాసిన స్క్రిప్ట్ మాత్రం ఓకే అనిపించిన, కానీ కథ పరంగా చూస్తే స్టోరీ మాత్రం చాలా వీక్ అనిపించింది. సెకండ్ హాఫ్ లో ఈ సినిమా అనేది ఎటు వెళ్తుందో ఎవరికి తెలియకుండా ట్రాక్ తప్పింది. ఈ సినిమా నాకైతే యావరేజ్, జస్ట్ ఓకే అనిపించింది. టైం పాస్ కోసం చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ. ఈ వీడియోకి ఒక లైక్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్లీజ్. నెక్స్ట్ మూవీ రివ్యూతో మీ ముందుకు వస్తాను. ఓకేనండి, బాయ్.